హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC CGL టైర్ 1కి సంబంధించిన ఆన్సర్ కీస్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది చెక్ చేసుకోవచ్చు. దానితో పాటు మీకు సంబంధించినటువంటి స్కోర్ అండ్ ర్యాంక్ కార్డ్ ఈజీగా ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి SSC CGL టైర్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఎవరైతే టైర్ 1 ఎగ్జామినేషన్ రాశారో వారు మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అయితే పెట్టాను. ఇక్కడికి వచ్చినట్లయితే మీరు SSC CGLకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టైర్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ సైట్ అనేది క్రాష్ అయింది. సో మనకి లాగిన్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయడానికి అయితే చూపించట్లేదు. మీరు కొంచెం వెయిట్ చేయండి, ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. సో కొంతమందికి ఎక్స్పైర్డ్ అని చెప్పేసి చూపిస్తుందంట. సో ఎక్కువ మంది సైట్ను ఓపెన్ చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. గవర్నమెంట్ సైట్ కదా, అలాగే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మీరు రిజల్ట్స్ చూసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి మార్క్స్ అలాగే ర్యాంక్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి మార్కులు ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అనేది మీకు బాట్ లింక్ అయితే ఇచ్చాను. ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు మరొక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మీకు సంబంధించినటువంటి స్కోర్ అనాలిసిస్ అయితే చేసుకోవచ్చండి. సో మీకు సంబంధించినటువంటి ssc.dgalm.com అనేటువంటి మీ యొక్క ఆన్సర్ కీకి సంబంధించిన లింక్ ఉంటుంది కదా సైట్లో, ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. హారిజాంటల్ కేటగిరీ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమీ లేకపోతే నన్ను అని చెప్పేసి ఇవ్వండి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి స్కోర్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అండ్ ర్యాంక్ కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి మీ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది, చూజ్ ఎన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో గ్రీన్ కలర్లో ఉన్నదేమో కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూజ్ ఎన్ ఆప్షన్ ఏమో మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్, ఇది చూజ్ ఎన్ ఆప్షన్ అనేది. సో ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్ ఆప్షన్ ఇక్కడ చూపించినటువంటి ఆ టిక్ మార్క్, గ్రీన్ కలర్ టిక్ మార్క్ రెండు సేమ్ అయి ఉన్నట్లయితే మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్ వేరేది ఉండి ఇక్కడ టిక్ మార్క్ వేరే ఆప్షన్ కనుక ఉన్నట్లయితే మీరు పెట్టింది రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కరెక్ట్ రాంగ్ అంటే అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ 4 సెక్షన్స్కి సంబంధించి రీజనింగ్, యాప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్, జీకేకి సంబంధించినటువంటి పర్టికులర్ 4 సెక్షన్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకొని అందులో నెగిటివ్ మార్క్స్ ఏమైనా పోతే అవన్నీ చూసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది చెక్ చేసుకోండి. ఈ పర్టికులర్ ఆన్సర్ కీస్కి సంబంధించి మనకి SSC డిపార్ట్మెంట్ వారు మనకి అఫీషియల్గా రైటప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఆన్సర్ కీస్ వచ్చేసి 3rd అక్టోబర్ నుంచి 6th అక్టోబర్ వరకు మీరు డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఏమైనా రిప్రజెంటేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే, అంటే ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో 6th అక్టోబర్ అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. సో 6th అక్టోబర్ లోపు మీకు సంబంధించిన అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు రెస్పాన్సివ్ షీట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అన్న, వాటికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అన్న మీరు ఈ పర్టికులర్ సిస్టమ్ని అయితే ఫాలో అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్ అయితే ఈ రైటప్లో పెట్టడం జరిగింది. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టండి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ పర్టికులర్ ఆన్సర్ కీస్ అనేవి మీకు ఇచ్చినటువంటి టైంలోపు మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది చెక్ చేసుకోవడానికి మీకు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.